Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the problems on impulse equation. Impulse equation మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఇంపల్స్ ఈక్వేషన్ అంటే ఏంటి అండ్ వాటి నుంచి ఎలా మనం ఈక్వేషన్స్ కేసెస్ 1 and 2 ఎలా అనేది మనం సాల్వ్ చేస్తాం. ఈ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇంపల్స్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఒకసారి 1-2 సార్లు మనం చదువుకుందాం. అప్పుడు కానీ మనకి క్లియర్గా మనకి అర్థమైపోతుంది ప్రాబ్లం అనేది ఏమి ఇచ్చారు, ఏమేమి కనుక్కోవాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ఎర్త్ ఈజ్ 950 newtons if the acceleration due to gravity is 9.8 meter per second square. What will be weight of a body on the moon? First one is the moon where gravity acceleration, moon మీద ఎంత gravitational acceleration ఉందంటే 1.6 meter square, and sun where gravitational acceleration is 720 meter per second square అనేది ఇచ్చారు. ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకున్నట్లయితే వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ఎయిత్, వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ విత్ మీన్స్ డబ్ల్యూ ఇండికేటెడ్ టు డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 980 newtons అనేది ఇచ్చారు. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఏ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ మూన్ మీద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఎంత, అదే సన్ మీద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ కానీ ఏం కనుక్కోవాలంటే మాస్ ఆఫ్ ద బాడీ ఎం, మాస్ ఆఫ్ ద బాడీ ఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ ఆఫ్ ద బాడీ ఎం. మాస్ ఆఫ్ ద బాడీ ఎం కనుక్కోవాలి కదా. మాస్ ఆఫ్ ద బాడీ ఎం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మాస్ ఆఫ్ ద బాడీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే W ఈక్వల్స్ టు mg. దిస్ ఈస్ ద ఫార్ములా. W ఈక్వల్స్ టు mg. ఈ W ఈక్వల్స్ టు mg ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి వెయిట్, యాక్సలరేషన్ అండ్ మాస్ ఈ 3లో 2 అనేవి మనకి ఇస్తారు. ఈ 3లో 2 అనేది ఇస్తారు. మనం ఏదో ఒకటి, ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, వెయిట్ ఇచ్చారు, యాక్సలరేషన్ ఆఫ్ ది గ్రావిటీ ఇచ్చారు. అప్పుడు ఏం కనుక్కోవాలి, ఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వేర్ ఎం ఈక్వల్స్ టు W/G అని రాసుకోవచ్చా? వేర్ ఎం ఈక్వల్స్ టు మనకు కావాల్సింది ఎం కాబట్టి ఈ WG అనేది ఇటు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది, W/G అనేది అవుతుంది. వేర్ W ఈక్వల్స్ టు వేర్ ఎం ఈక్వల్స్ టు W/G. ఇప్పుడు చూద్దాం W ఎంత ఇచ్చారు మనకి. W అంటే వెయిట్ ఆఫ్ ద బాడీ అని ఇచ్చారా? వెయిట్ ఆఫ్ ద బాడీ ఎంత ఇచ్చారు 980 newtons అని ఇచ్చారు. వెయిట్ ఆఫ్ ద బాడీ ఎంత ఇచ్చారు 980 newtons ఇచ్చారు. అలానే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నారు. అంటే మనకి W వాల్యూ తెలుసు అండ్ G వాల్యూ తెలుసు కాబట్టి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే 980/9.81 అంటే ఎంత వస్తుంది 10 kg. వేర్ M ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 10 kg అనేది వచ్చింది. అదేగా మనం ఎం వాల్యూ కూడా కనుక్కున్నాం. వేరే W వాల్యూ ఉంది మనకి, ఇప్పుడు ఎం వాల్యూ ఉంది అండ్ G వాల్యూస్, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మూన్ వేర్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఈజ్ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చారు మనకి. అదే ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద మూన్, గ్రావిటీ యాక్సలరేషన్ ఈజ్ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ గ్రావిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, వేరే W ఈక్వల్స్ టు mg అని చెప్పుకున్నామా లేదా? W ఈక్వల్స్ టు mg అయితే ఇక్కడ మనకి m వాల్యూ తెలుసు, గ్రావిటేషనల్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఎంత ఇచ్చారు 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వేర్ W ఈక్వల్స్ టు mg కదా ఫార్ములా మనకి. m ఎంత వచ్చింది మనకి 10 kg వచ్చింది. m ఈక్వల్స్ టు 10
కేజీ. అలానే నెక్స్ట్ ఏముంది మనకి జీ వాల్యూ ఎంత ఇచ్చారు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు. 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. వెరీ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ. వెరీ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎం వచ్చేసి 10 ఇంటూ జీ అంటే 1.6. అదేగా నేను రాసింది ఇక్కడ 10 ఇంటూ 1.6 ఎంత 160 న్యూటన్స్. ఫస్ట్ వన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, ద వెయిట్ ఆఫ్ ద బాడీ చూడండి, ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ సన్. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ అండ్ సన్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఈజ్ ఎంత ఇచ్చారండి మనకి, గ్రావిటేషనల్ యాక్సలరేషన్ అనేది ఎంత ఇచ్చారు, 720 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. అంటే మనకి ఫార్ములా ఏంటి, వేర్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీనైనా మనం నేర్చుకున్న ఫార్ములా, వేర్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, డబ్ల్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎం ఎంత కనుక్కున్నాం, మనం కనుక్కున్నాం ఇందాక, ఎం అనేది 10 kg అని ఫైండ్ అవుట్ చేసాం. జీ వాల్యూ ఎంత 270. అదే కదా డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ. ఎం అంటే 10 ఇంటూ జీ అంటే 270 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 10 ఇంటూ 270 అంటే ఎంత, 2700 కిలో న్యూటన్స్. 2700 కిలో న్యూటన్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. అదే కానీ మనకి ఏమేమి ఇచ్చారంటే వెయిట్ ఇచ్చారు, గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోమనంటే మూన్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సన్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కో మన వెయిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటి యొక్క వెయిట్స్ అనేది మూన్ దగ్గర ఎంత, సన్ దగ్గర ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన ప్రాబ్లంలో. అలాగే మనం ఫైండ్ అవుట్ చేసింది, మనం మూన్ దగ్గర ఎంత అని ఫైండ్ అవుట్ చేసాం, అదే సన్ దగ్గర కూడా మనం ఎంత అని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఏమన్నారంటే, ద force of unknown magnitude acts on a body of mass 120 kg and produces an acceleration of 2.5 meter per second square. In the direction of force, find the force. ఏంది ఏమేమి కనుక్కోమన్నారు, దాని డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ కనుక్కోమన్నారు. అండ్ ఫోర్స్ అనేది ఎంత అనేది కనుక్కోమన్నారు. ఫోర్స్ ఎంత అండ్ దాని యొక్క డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది మూవ్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లంలో మనకు కనుక్కోమన్నారు. ఏమేమి ఇచ్చారండి ఫస్ట్ చూద్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, ఎం ఈక్వల్స్ టు 120 kg అనేది ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసెస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఏ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, యాక్సలరేషన్ 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇచ్చారు. ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయమని, అండ్ దాని యొక్క డైరెక్షన్ కూడా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదేగా ఫైండ్ అవుట్ చేయమని. మాస్ ఎం ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 120 kg ఇచ్చారు. నెక్స్ట్ యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 2.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫోర్సే కదా మనకి ఫైండ్ అవుట్ చేయమంది. వేర్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా అంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. మనకి ఎం వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో, 120. ఎం ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, 120 kg ఇచ్చారు. నెక్స్ట్ ఏ ఇచ్చారా, యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అనుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అనుకుంటే మనకి ఎం వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఈక్వల్స్ టు ఎం అంటే ఎంత, 120 ఇంటూ ఏ అంటే ఎంత, 2.5. 120 ఇంటూ 2.5 అంటే ఎంత, 300. ఫోర్స్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్ కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు 300 న్యూటన్స్. అదే కానీ ఓన్లీ మనకి ఫోర్స్ మాత్రమే కదా ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమండి. ఫైండ్ ద ఫోర్స్ అన్నారు కాబట్టి ఫోర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేగా దిస్ ఈజ్ అ సింపుల్ ప్రాబ్లం అండి. బాగా ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్ ఇవి, మొత్తం మనకు ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ అనేవి.
నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఇలా ఒక 4-5 మోడల్స్ అనేవి చూద్దాం. ఒక్కొక్క దాంట్లో ఒక 4-5 ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం వల్ల మనకి రివిజన్ అప్పుడు కూడా తొందరగా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ కార్ ఆఫ్ మాస్ 100 kg moves on a level road under the acceleration is 981 newtons. Of propelling force, find the time taken by the car to increases its velocity from 24 km per hour to 48 km per hour when the distance travel during the time. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది మనకి అది ఆ కార్ అనేది మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే కదా, ఇంకోసారి ప్రాబ్లం చదువుకుందాం. ఏ కార్ ఆఫ్ మాస్ అంటే మాస్ వాల్యూ మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? మాస్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారంటే 1000 kg అని ఇచ్చారు. మూవ్స్ ఏ లెవెల్ ఆన్ రోడ్ అండర్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది ఆ రోడ్ మీద ఏంటిది? యాక్సలరేషన్ అనేది ఫోర్సే కదా, మనం ఫోర్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే యాక్సలరేషన్ ఎంత మనకి స్పీడ్తో మనకి ఆ కార్ అనేది మనకి మూవ్ అవుతుందని ఇక్కడ మీనింగ్ అండి. వేరే ఎఫ్ ఈక్వల్స్ టు ఎంత? 981 న్యూటన్స్తో ఆ ప్రొపెల్లింగ్ ఫోర్స్తో ఆ కార్ అనేది మనకి మూవ్ అవుతుందని చెప్తున్నాం. అండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ ఇంక్రీజెస్ ఇట్స్ వెలాసిటీ, వేర్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఇచ్చారండి. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? ఇనిషియల్ విల్ రిప్రజెంటెడ్ హ్యాస్ ద u1 ఈజ్ 24 km/h and also final velocity is represented as a v1 is ఎంత ఇచ్చారు? 48 km/h అనేది ఇచ్చారు. ఇచ్చి ఏం కొనుక్కోమంటారు? ఎంత ఆ కార్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది. చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లం గివెన్ డేటాలో మాస్ ఇచ్చారు, ఫోర్స్ ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చారు. చూడు, ఇనిషియల్ వెలాసిటీ నేనేం చేస్తున్నా అంటే కిలోమీటర్ పర్ హవర్ని ఏం చేసుకుంటున్నా అంటే నేను మినిట్స్లో చేంజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి అన్నిట్లో మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి అది కూడా మనకి సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ 24 km/h ఉందండి. 24 km/h ఉంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే 24 × 1000 ఒక నిమిషానికి ఎన్ని సెకండ్స్ అండి? 60 ఇంటూ ఒక సెకండ్కి ఎన్ని మళ్ళీ మినీ సెకండ్స్ ఉంటాయి? 60 × 60 అంటే ఎంత? 24 × 1000 60 × 6 3600. అదే కదా నేను రాసింది ఇక్కడ. అర్థమైంది కదా అందరికీ? 24 × 1000 ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయండి? 60 నిమిషాలు ఉంటాయి. ఆ ఒక్క నిమిషానికి వచ్చేసి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్. 60 × 60 ఎంత? 3600. అదే కానీ ఇక్కడ నేను రాసింది ఇనిషియల్ వెలాసిటీ కాస్ట్. అప్పుడు మనకేముంది? మినిట్స్లో మనకి సెకండ్స్లోకి మారిపోయింది. ఎంత? 6.67 సెకండ్స్. 6.67 అనేది వచ్చింది. అదే ఫైనల్ వెలాసిటీ కూడా చూడండి, 48 km/hని 48 × 1000/3600. ఈ 3600 ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఒక హవర్కి వచ్చేసి 60 మినిట్స్ అండి. ఆ 60 మినిట్స్కి ఒక్కొక్క మినిట్కి వచ్చేసి 60 సెకండ్స్ కాబట్టి 60 × 60 అంటే 3600 రాసాం కాబట్టి 48 × 1000/3600 ఎంత వాల్యూ చేస్తే ఎంత వస్తుంది? 13.34 ml అని 13.34 సెకండ్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఏం కనుక్కోమన్నారు ఫస్ట్ వాళ్ళు? టైం టేకెన్ బై ద కార్. అంతే, ఎంత టైం అనేది ట్రావెల్ అయింది, ఎంత టైం అనేది ఎంత ఫోర్స్తో అది ఎంత టైం అనేది ట్రావెల్ అయింది, ఆ కార్ అనేది ఎంత టైం అనేది ట్రావెల్ అయింది అనేది మనం కనుక్కోవాలండి ఇక్కడ. వేర్ ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. మనకి ఇక్కడ ఫోర్స్ ఇచ్చారా? మనకి
ఎంత ఫోర్స్తో మనకి కార్ అనేది మూవ్ అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ మాస్ అనేది ఇచ్చారు. మనకి ఏ యాక్సలరేషన్ ఏమైనా ఇచ్చారా? యాక్సలరేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వేర్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం, ఫోర్స్ బై ఎం. అదేగా వేరే ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 981 ఇచ్చారు. ఎం వాల్యూ ఎంత? 1000. అదే కనుక నేను రాసింది 981 బై, చూడండి ఇక్కడ ఎఫ్ వాల్యూ వచ్చేసి 981, ఎం వాల్యూ వచ్చేసి 1000. అదే నేను రాసింది ఇక్కడ ఈక్వల్స్ టు 981 బై 1000 చేస్తే ఎంత వచ్చింది? 0.981 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వచ్చింది. ఎక్సలరేషన్ ఎంత వచ్చింది? ఎక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు 0.981 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు మనకి ఫోర్స్ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఫ్రమ్ ఇంకా ఏం కనుక్కోవాలి? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనం కనుక్కోవాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది కనుక్కోవడానికి డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ వేర్ ఎస్సీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? యూటీ ప్లస్ 1/2 ఇంటూ యూటీ ప్లస్ 1/2 ఇంటూ ఏటీ స్క్వేర్. యూటీ ప్లస్ 1/2 ఇంటూ ఏటీ స్క్వేర్. మనకు ఫిజిక్స్లో కూడా నేర్చుకుంటున్నాం ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకుంటాం. అదే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్కి ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్ అనేది ఫార్ములా. ఇక్కడ మనకి యూ వాల్యూ ఉండిద్ది, ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయా? మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయా లేదా ఒకసారి? ఇనిషియల్ వెలాసిటీ ఉంది, టైం టేకెన్ అనేది లేదు, నెక్స్ట్ యాక్సలరేషన్ ఉంది. టైం టేకెన్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. టైం టేకెన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే వేర్ వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏ టీ, యూ ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. ఇక్కడ మనం టీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఇక్కడ టీ అనేది ఫైండ్ అవుట్ ఎందుకంటే మనకి ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ ఉంది కాబట్టి టీ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అదే మనకి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వేర్ వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అన్నానా? నీకు వి ఎంత ఇచ్చింది, నెక్స్ట్ యూ ఎంత వచ్చింది, యాక్సలరేషన్ వాల్యూస్ అనేది ఇంత. నాకు ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్ వాల్యూస్ అనేది నేను ఇక్కడ రాసాను. ఇక్కడ రాసుకున్న తర్వాత మనకి టీ అనేది కావాలి కాబట్టి వేరే వి ఇక్కడ ఇటు వస్తే ఏమవుతుంది? ఈక్వల్స్ టు యువతలకు వస్తే మైనస్ వి మైనస్ యూ బై ఏ అనేది అవుతుంది. ఇదే కదా. వేర్ టీ ఈక్వల్స్ టు యూ అంటే ఎంత? 13.34 మైనస్ యూ అంటే ఎంత? 6.67 బై యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ బై 0.981 అనేది వచ్చింది. ఇది చూడండి, ఈ వాల్యూ అంతా చేస్తే ఎంత వచ్చింది మనకి? 6.8 సెకండ్స్. టీ ఈక్వల్స్ టు 6.8 సెకండ్స్ అనేది వచ్చింది. 6.8 సెకండ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఎంత డిస్టెన్స్, టీ కూడా వచ్చింది కాబట్టి మనకి ఎంత డిస్టెన్స్, ఆ కార్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందనేది కనుక్కోవాలి. అదేనా? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందనేది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఇప్పుడు చూడండి, మనకి యూ ఉంది, టీ ఉంది, నెక్స్ట్ ఏ వాల్యూ, అన్ని వాల్యూస్ టీ వాల్యూ ఉన్నాయి కాబట్టి అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ యూ వాల్యూ ఎంత మనకి? 6.67, టీ వాల్యూ ఎంత? 6.8, నెక్స్ట్ యాక్సలరేషన్ వాల్యూ ఎంత? 0.981 కాబట్టి ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్ అంటే యూ వాల్యూ ఎంత? 6.67 ఇంటూ టీ వాల్యూ 9.8 ప్లస్ 1/2 ఇంటూ ఏ వాల్యూ వచ్చేసి 0.981 ఇంటూ టీ స్క్వేర్ అంటే 6.8 హోల్ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు 63.03 మీటర్. 63.03 మీటర్స్ అనేది మనకి ఎస్ అని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే 63.03 మీటర్స్ అనేది కార్ అనేది మనకి ట్రావెల్ అయింది. అదేగా మనం కనుక్కోమన్నది ప్రాబ్లంలో. నెక్స్ట్ అలానే ఇంకా మోడల్స్ అనేవి, ఇంకొక 2 మోడల్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 45 grams ఈజ్ fired into the freely supporting target of the mass 5 kg. On impact, the target moves with the velocity of 6 meter per second along with the bullet in the direction of firing. Find the velocities of the bullet. అంటే ఎంత వెలాసిటీతో ఆ బుల్లెట్ అనేది మనకి ఫైర్ అయింది అనేది మనకి కనుక్కోమంటున్నారండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. బుల్లెట్ ఆఫ్ మాస్ 45 grams అంటే ఇక్కడ ఏంటి ఇచ్చారు? బుల్లెట్ ఆఫ్ మాస్ స్మాల్ ఎమ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? 45 grams ఇచ్చారు. అలానే ఫైర్డ్ ఇంటూ ద ఫ్రీలీ సపోర్టింగ్ టు ద
టార్గెట్ ఆఫ్ ద మాస్ క్యాపిటల్ M ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 5 kg ఇచ్చారు. అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టార్గెటింగ్ మూవ్స్ విత్ ఏ వెలాసిటీ V ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు 66 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అలాంగ్ విత్ ద బుల్లెట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫైరింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ బుల్లెట్ అనేది ఏ డైరెక్షన్లో మనకి అవుతుంది, ఒకే డైరెక్షన్లో మనకి పాస్ అవుతుందని చెప్తున్నాం కదా. ఏ డైరెక్షన్లో, ఎయిదర్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో, సేమ్ వెలాసిటీతో ఒకే డైరెక్షన్లో బుల్లెట్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు వేర్ V1 ఈక్వల్స్ టు V2 అని రాసుకోవచ్చా? వేర్ V1 ఈక్వల్స్ టు V2. ఎందుకంటే మనకి ఏదైనా ఒక గన్ను నుంచి బుల్లెట్ అనేది పాస్ అయినప్పుడు ఒకే వేలో పాస్ అవుతుందా? సేమ్ వెలాసిటీతో పాస్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. కాబట్టి వేర్ రిప్రజెంటెడ్ హ్యాస్ V1 ఈక్వల్స్ టు V2. అప్పుడు ఏమింది, వెలాసిటీ ఏమి ఇచ్చారు మనకి, V అనేది ఇచ్చారా. వెలాసిటీ V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు ఏమని రాసుకుంటామంటే 6 మీటర్ పర్ సెకండ్ అని రాస్తున్నాం. 6 మీటర్ పర్ సెకండ్ అని రాసుకుంటున్నాం. ఫస్ట్ ఫైండ్ ద వెలాసిటీస్ ఆఫ్ బుల్లెట్. అదేగా మనం రాసుకుంది వేర్ V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్, 6 మీటర్ పర్ సెకండ్, 6 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ వన్, ఇనీషియల్ మొమెంటమ్ ఆఫ్ ద ఇంపాక్ట్. ఇనీషియల్ మొమెంటమ్ ఆఫ్ ద ఇనీషియల్ మొమెంటమ్ బిఫోర్ ఇంపాక్ట్ ఈక్వల్స్ టు M1 U1 ప్లస్ M2 U2. M1 U1 ప్లస్ M2 U2. వేర్ M1కి ఈ రెండు ఇచ్చారు, మాస్ M1 అండ్ M2 వాల్యూస్ ఇచ్చారు. U1 వాల్యూ లేదు, U2 వాల్యూ లేదు. U2 అంటే ఏంటంటే U1 U2 వాల్యూస్ వచ్చేసి మనకి ఇనీషియల్ వెలాసిటీస్ ఆఫ్ ద బుల్లెట్ అని చెప్పుకున్నాం కదా. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ U1 అండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ U2. ఇనిషియల్ వెలాసిటీ అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి బుల్లెట్ అనేది పాస్ అయిన తర్వాత, అంటే బయట మనకి రీఫిల్ అయిన తర్వాత ఆ బుల్లెట్ అనేది ఎక్కడ టచ్ అయింది, టార్గెట్కి టచ్ అవుతుందా లేదా. సమ్ టార్గెట్ నుంచి ఒక బుల్లెట్ అనేది ఫైర్ చేసాము. ఆ ఫైర్ చేసిన తర్వాత ఎట్ పొజిషన్, దాన్ని ఏమంటున్నాం, ఆ స్టార్టింగ్ పొజిషన్ U1 అంటున్నాం. అది ఎక్కడైతే మనకి టార్గెట్ పెట్టి కాల్చామో అక్కడికి వెళ్ళి మనకి పాస్ అవుతుందా లేదా, అంటే టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. అప్పుడు టార్గెట్ అన్నప్పుడు రీచ్ అయినప్పుడు వేర్ U2 వాల్యూ ఇస్ 0. U2 వాల్యూ ఇస్ 0. ఇప్పుడు చూడండి, M1 ఈక్వల్స్ 0.05 ఇంటూ U1, M2 ఈక్వల్స్ టు 5 ఇంటూ 0. నాకు M1 M2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మనం ఈ వాల్యూస్ అన్ని రాసాం. దీన్ని 0.05 ఇంటూ U1, 5 ఇంటూ 0 అంటే 0. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను నేను. నెక్స్ట్ ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ ద ఆఫ్టర్ ఇంపాక్ట్ వేర్ M1 V1 ప్లస్ M2 V2. చూడండి, వేర్ V1 ఈక్వల్స్ టు V2 అన్నానా, వేర్ V1 ఈక్వల్స్ టు V2 అంట. ఇప్పుడు చూడండి, M1 అండ్ M2 వాల్యూస్, M1 అండ్ M2 వాల్యూస్ ఉన్నాయి. M1 వాల్యూ ఎంత అంటే మనకి, M1 వాల్యూ 0.045, అదే M2 వాల్యూ వచ్చేసి ఎంత అంటే 5, 0.045 అండ్ M2 వాల్యూ వచ్చేసి 5. M1 అంటే 0.045 ఇంటూ V1 అంటే 6 ప్లస్ M2 అంటే 5 ఇంటూ V2 అంటే 6. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ ఆఫ్టర్ ఇంపాక్ట్ వచ్చేసి 30.27 మీటర్ పర్ సెకండ్, కిలోజౌల్ మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, ఇక్కడ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఫార్ములా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ మనం చదువుకున్నామండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంలో వేర్ ఫార్ములా ఈక్వల్స్ టు M1 U1 ప్లస్ M2 U2 ఈక్వల్స్ టు M1 V1 ప్లస్ M2 V2. అదే కదా మనకి, M1 U1 ప్లస్ M2 U2 ఈక్వల్స్ టు M1 V1 ప్లస్ M2 V2. ఇప్పుడు చూడండి, M1 U1 ప్లస్ M2 U2 అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 0.045. ఇంకో చూడండి, 0.045 U1 అనేది వచ్చింది. అది ఇక్కడ రాసుకున్నాం, 0.045 U1. నెక్స్ట్ ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ ద ఆఫ్టర్ ఇంపాక్ట్ ఎంత వచ్చింది, 30.27 అనేది వచ్చింది. 30.27 అనేది వచ్చింది. 30.27 అనేది రాసుకున్నాను. ఇదిగో అదేగా నేను రాసుకుంది ఇక్కడ, 0.45 ఇంటూ U1 ఈక్వల్స్ టు 30.27 అనేది రాసుకున్నాను.
ఇప్పుడు u1 ఈక్వల్స్ టు 30.27/0.45 కాదా? u1 ఈక్వల్స్ టు 30.27/0.45 కాదా? వేర్ u1 ఈక్వల్స్ టు ఈ వాల్యూ చేసే ఎంత వస్తుంది? 672.66 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదేగా ఫైండ్ ద ఏమన్నారు? వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఎంత అండి? దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే 672.66 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 30 kg ఈస్ ఫైర్డ్ ఇది హారిజెంటల్లీ with the velocity of 250 meter per second square from the gun of the mass 25 kg. Find the velocity of the recoil of the gun. ఏం కనుక్కోమన్నారు? రీకాయిల్ ఆఫ్ ద గన్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మాస్ ఇచ్చారండి మనకి. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ వచ్చేసి 30 grams ఫైర్డ్ విత్ హారిజెంటల్లీ వెలాసిటీస్ ఇచ్చారు. 250 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇచ్చారు. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద గన్ క్యాపిటల్ M అనేది 25 kg ఇచ్చారు. మనకి వెలాసిటీ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి రీఫిల్ గన్లో వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి రీఫిల్ గన్లో మనం వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే m ఇంటూ యూ ఇది ఈక్వల్స్ టు స్మాల్ m ఇంటూ యూ ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ M స్మాల్ m ఇంటూ యూ ఈక్వల్స్ టు క్యాపిటల్ M ఇంటూ వి. అదే కదండి మనకి ఇక్కడ మనకి ఏం తెలుసు? స్మాల్ m క్యాపిటల్ M యూ వాల్యూ తెలుసు కాబట్టి వి వాల్యూ అనేది నాకు తెలియదు. కాబట్టి వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వి ఈక్వల్స్ టు m ఇంటూ యూ బై క్యాపిటల్ M. స్మాల్ m వాల్యూ ఎంత వచ్చింది? 30. యూ వాల్యూ వచ్చేసి 250 బై క్యాపిటల్ M వాల్యూ వచ్చేసి 25. అదే కదా 25 5 6 జాస్ 30 5 5 జాస్ అంతే కదా. నెక్స్ట్ 5 1 జాస్ 5 5 జాస్ 25 5 50s. అదే కదండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 6 ఇంటూ 50. 6 ఇంటూ 50 అంటే ఎంత? 6 ఇంటూ 50 అంటే 300 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకో? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై 1000. అప్పుడు ఎంత వస్తుంది? 0.3. అక్కడ మనకి అదే కదా వచ్చింది. వేర్ వి ఈక్వల్స్ టు 0.3. ఇక్కడ 300 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. దీన్ని సెకండ్స్లో మార్చుకుంటే ఏమవుతుంది? 300/1000 అనేది వస్తుంది. ఈ క్యాన్సిల్ చేస్తే 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వస్తుంది. అదే మనకి ఫైనల్ వెలాసిటీ వి ఈక్వల్స్ అదే మనకు వెలాసిటీ ఆఫ్ ద రీఫిల్ గన్ వి ఈక్వల్స్ టు 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. అదే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంక లాస్ట్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లంతో క్లోజ్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఏ లిఫ్ట్ క్యారీస్ వెయిట్ ఆఫ్ 100 newtons and it's moving with a uniform acceleration of 1.4 meter per second square. Determine the tension in the cables supporting the lift when ఏమేమి కనుకో లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ అండ్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్. లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాము. గ్రావిటేషన్ ఫోర్స్ G ఈక్వల్స్ టు 9.81 అనేది ఇచ్చారు. ఒకసారి మళ్ళీ ప్రాబ్లం అనేది చదువు. ఈ లిఫ్ట్ క్యారీస్ వెయిట్ అనేది ఇచ్చారు 1000 newtons అని ఇచ్చారు. యాక్సలరేషన్ ఏ ఇచ్చారు 1.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని. ఏమేమి ఫైండ్ అవుట్? టెన్షన్ ఆఫ్ ద కేబుల్ విత్ లిఫ్ట్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ లిఫ్ట్ మూవింగ్ డౌన్వర్డ్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ ఈజ్ ద టెన్షన్ ఇన్ ద కేబుల్ వెన్ ద లిఫ్ట్ మూవింగ్ ద అప్వర్డ్స్. టీ అప్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? టీ అప్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి W ఇంటూ 1 + A/G. W ఇంటూ 1 + A/G అని. ఇప్పుడు చూడండి మనకి W వాల్యూ వెయిట్ వాల్యూ ఉందా? యాక్సలరేషన్ వాల్యూ ఉందా? గ్రావిటీ వాల్యూ 9.81 అనేది మనకి ప్రాబ్లం ఇచ్చారు కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత వచ్చిందో మనకి ఈ వాల్యూ అని సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ అని 1147.8 newtons అనేది మనకి వచ్చింది. అంతే కదా.
టీ అప్ ఎంత వచ్చింది 1147.8 న్యూటన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ టెన్షన్ ఇన్ ద కేబుల్ వెన్ ద లిఫ్ట్ మూవింగ్ డౌన్వర్డ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డౌన్వర్డ్స్ అంటే వేర్ డబ్ల్యూ ఇంటూ 1 - a/g అనే ఫార్ములా. ఇక్కడ చూడండి మనకి సేమ్ డబ్ల్యూ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది, జీ వాల్యూ ఉంది కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది 870 ఎంత వస్తుంది ఇక్కడ మనకి 852.19 న్యూటన్స్ అనేది మనకి వస్తుంది. అదే కానీ మనకి టెన్షన్ ఇన్ ద కేబుల్ లిఫ్ట్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ టెన్షన్ ఇన్ ద కేబుల్ మూవింగ్ డౌన్వర్డ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టూనే మనం ఫైండ్ అవుట్ చేయమనేది. ఈ టూ అనేది టీ అప్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 1147.8 అనేది వచ్చింది. అదేగా టీ అప్ ఈక్వల్స్ టు 1147.8. అదే టీ డౌన్ ఈక్వల్స్ టు 852.19 వచ్చింది. అదే మనం ఈ రెండే మనకి సాల్వ్ చేయమంది వాళ్ళు, ఈ రెండే కదా మనకి సాల్వ్ చేయమంది. ఇంతటితో లా ఆఫ్ కన్జర్వేషన్ అండ్ ఇంపల్స్ మూమెంట్ రీఫిల్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో వర్క్ మీద ప్రాబ్లమ్స్ అండ్ వర్క్ మీద మనం ప్రాబ్లమ్స్ అండ్ వాటి యొక్క థియరీ అనేది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.